దీప తండ్రి కుబేరని జోష్న చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి దాసు కాంచన వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక దీపను చూడగానే తనే ఆ ఇంటి వారసురాలని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక దీప అయితే రండి బాబాయ్ కూర్చోండి, కాంచనమ్మని పిలుస్తానని చెప్తుంటే, పర్వాలేదమ్మా, నేను మా చెల్లెల కోసమే రావాలనా, ఈ ఇంటి కోడలివి, నువ్వు నాకు కూతురుతో సమానం, నిన్ను చూడడానికి కూడా నేను రావచ్చు అని చెప్తుంటే, ఇక దీప చాలా సంతోషపడిపోతూ కూర్చోండి బాబాయ్, కాఫీ తీసుకొస్తానని చెప్తూ ఉంటుంది. ఇక అక్కడే దూరంగా అనసూయ కూర్చొని విరిగిపోయిన వాళ్ళ తమ్ముడు ఫోటోకి ప్లాస్టర్ అంటిస్తూ ఉంటుంది. ఇక తన చేతిలో ఫోటోను చూసిన దాస్ అయితే ఆ ఫోటో ఎవరిది, తనని నేను ఎలా అడగాలి, దీప ముందు అడిగితే బాగుండదేమో, ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకుంటూ, దీపతో నీ గుణానికి తగ్గట్టు చక్కటి పేరు పెట్టారమ్మా మీ నాన్న, దీప అంటే వెలుగు, నువ్వు ఉన్న దగ్గర నలుగురికి సంతోషాన్ని పంచుతూ ఉంటావు అని చెప్తూ ఉంటే, ఇక దీప అయితే నాకు ఆ పేరు పెట్టింది మా అమ్మంట బాబాయ్, మా నాన్న చెప్పారు అని చెప్తూ ఉంటే, ఇక దాస్ అయితే మీ అమ్మ నాన్న పేరు ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు. అమ్మ పేరు అంబుజవల్లి, నాన్న పేరు కుబేరుడు, అందరూ కుబేర్ అని పిలుస్తారు అని చెప్తూ ఉంటుంది. ఇక అంతలో అనసూయ కూడా వాళ్ళ తమ్ముడు ఫోటోకి ప్లాస్టర్ వేస్తూ కరెక్ట్గా అదే సమయానికి ఫోటో పైకి ఎత్తడంతో ఇక దాసు అయితే ఫోటోను చూస్తూ ఉంటాడు. జోష్న చెప్పింది నిజమే, దీప కుబేర్ కూతురే, కాకపోతే తనకి అన్నదమ్ములు ఉన్నారా లేదా కనుక్కోవాలని, దీప నీకెవరైనా తోబుట్టులు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారమ్మా అని అడుగుతుంటాడు. ఇక దీప అయితే నాకెవరూ లేరు బాబాయ్ అని చెప్పడంతో, అయితే దీప ఆ ఇంటి వారసురాలే, కాకపోతే కుబేర్కి తన సొంత కూతురు అవునో కాదో కనుక్కోవాలి, ఈ విషయం అనసూయని అడగాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక కావాలనే తను తీసుకొచ్చిన బ్యాగ్ని సోఫాలోనే పెట్టి మర్చిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గేటు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఆగి ఆ బ్యాగ్ని ఎవరు తీసుకొస్తారో, అనసూయ తీసుకొస్తే బాగుంటుంది, తనని ఈ విషయం అడగచ్చు అని అక్కడే నిలబడి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఆ బ్యాగ్ని చూసిన దీప అయితే అనసూయకి చెప్పడంతో ఇక తను ఆ బ్యాగ్ తీసుకొని దాసుకి ఇవ్వడానికి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక అనసూయను చూసిన దాస్ అయితే నేను అనుకున్నదే జరిగిందని తనకి ఎదురొస్తూ ఉంటాడు. ఇక అనసూయ అయితే బ్యాగ్ మర్చిపోయారు బాబు అని ఇస్తుంటే, నాకు కూడా ఇప్పుడే గుర్తొచ్చిందమ్మా, అందుకే వస్తున్నానని ఆ బ్యాగు తీసుకున్నట్టుగా తీసుకుంటూ దాన్ని కింద పడేస్తాడు. ఇక అందులో నుంచి కుబేర్ బొమ్మ కింద పడిపోవడంతో అనసూయ దాన్ని తీసుకొని చూస్తూ, ఇది మా తమ్ముడు కుబేర్ బొమ్మలాగుంది, మా తమ్ముడు నీకు తెలుసా అని అడుగుతుంటే, ఇక దాస్ అయితే తెలుసమ్మా అని చెప్తుంటాడు. తెలిసి కూడా ఇన్ని రోజులు చెప్పలేదంటే బాబు అని అంటూ ఉంటుంది. ఇక దాస్ అయితే నేను చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలమ్మా, అందుకే నోరు కదపలేదంటుంటే, ఇక అనుమానం వచ్చిన అనసూయ అయితే చాలా విషయాలంటే ఏంటి బాబు అని అడుగుతూ ఉంటుంది. చాలా ఏళ్ల కిందట కుబేర్కి బస్టాండ్లో ఒక పాప దొరికింది, ఆ పాప అని దాసు అనగానే ఇక అనసూయ అయితే ఆ బస్టాండ్లో దొరికిన పాప దీపేనని మీకు తెలుసా అని అనడంతో ఇక దాసు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వారసురాలు దొరికేసింది, వారసురాల్ని పట్టుకున్నానమ్మా, దశరథు సుమిత్రల కూతురు దొరికేసింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అనసూయ అయితే అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి బాబు, బస్టాండ్లో దొరికిన పాప దీపేనని మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. ఇక దాస్ అయితే ఆ విషయం నాకు తెలీదమ్మా, నువ్వే చెప్పావు కదా అని చెప్తుంటే, ఇక అనసూయ అయితే మా తమ్ముడికి ఇచ్చిన మాటను కూడా కాదని నోరు జారేశాను బాబు, ఈ విషయాన్ని మా దీపతో అనద్దు, తను ఇంకా కుబేర్ సొంత కూతురే అనుకుంటుంది, తెలిస్తే బాధపడుతుంది అని చెప్పడంతో ఇక దాసు అయితే ఎన్ని దాచిపెట్టినా బయటికి రావాల్సిన సమయంలో నిజాలు బయటకు వస్తాయి, ఆ దేవుడు అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేస్తాడు, దీప తల్లిదండ్రులు ఎవరు ఆ దేవుడికి తెలుసు, ఆ దేవుడు నాలాంటి దాసుడికి చెప్తాడు అని చెప్పి దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అనసూయ అయితే నా తమ్ముడికి మాటిచ్చి అనవసరంగా నోరు జారానే అని బాధపడుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.